కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో జ్యోతిబాబా పూలే మహనీయుని విగ్రహం పెట్టాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కల్వకుంట్ల కవిత గారు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆనాడు పూలే మహానుభావుడు గుర్తురాలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పూలే మీద రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే నేతృత్వ పోగడతోటి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించిండో అట్లాంటి ప్రగతి భవన్ పేరునే జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా నామకరణం చేంజ్ చేసుకుని వారానికి 2 రోజుల పాటు మంగళవారం శుక్రవారం అక్కడ ప్రజాభవన్ జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూలే ఆశయాలను తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏనాడు కూడా కేసీఆర్ గారు పూలే వర్ధంతికో జయంతికో వచ్చి ఈనాడు దండ వేసినటువంటి పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు మౌనం ఉన్నారో మొదటగా దానికి సమాధానం చెప్పాలా. Subscribe us and press the bell icon for more interesting updates.